Hello, Shagar. Hi. Hi, How are you? I'm good. How are you? I'm good. I'm good. How's your feeling now? అంటే ఇప్పుడు రైట్ నా Currently. ఎక్సైటెడ్ అండ్ టైర్డ్ బోత్. Both. యా సో ఎగ్జైటెడ్కి రీజన్ తెలుసు, టైర్డ్కి రీజన్ తెలుసు. బట్ ద థింగ్ నాకు తెలియని రీజన్ ఒకటి అడుగుతా. వై దిస్ ఫిలిం? ఫిలిం ఈజ్ గుడ్. వీ నో దట్ బికాస్ ఆల్రెడీ ఇట్స్ రీమేక్ ఫిలిం. బట్ ఒక చిన్న థింగ్ ఉంటుంది కదా, చేద్దాము ఒప్పుకుందాం అనుకునే ముందు, వై దిస్ ఫిలిం అనే రీజన్ ఏంటి? ఇట్ వాజ్ నెవర్ వై దిస్ ఫిలిం, ఐ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్ అన్నదే ఎప్పుడు ఉండింది. అంటే ఒరిజినల్ చూసినప్పుడు కూడా బికాస్ వెరీ రేర్లీ యూ గెట్ దీస్ క్యారెక్టర్స్ ఫర్ యాక్ట్రెసెస్. దట్స్ ట్రూ. అందుకనే నేను అంటే ఇన్ని క్వశ్చన్స్ని అనుకొని చూస్ చేసుకునే ఫ్రీడమ్ కానీ ఆపర్చునిటీస్ అది కానీ యూజువల్లీ యాక్ట్రెసెస్కి ఉండదు కదా. ఇంత స్ట్రాంగ్ రోల్ రావాలి అంటే డైరెక్టర్ ఇట్లా పట్టుబడి రాయాలి, ఆ స్టోరీ కాన్సన్ట్రేట్ చేసి ఇలాంటి ఫీమేల్ క్యారెక్టర్ రాయాలి. సో అది వచ్చినప్పుడు నేను అలా ఆలోచించడం తప్పు, ఇది చేస్తే ఇది రీమేక్ మూవీ కదా ఎలా ఉంటుందో. సో నేనేం ఆలోచించలేదు, నేను ఒరిజినల్ చూసినప్పుడే నాకు ఇది చేయాలని ఉంది అని అప్పుడే డిసైడ్ అయ్యా. ఓకే ఓకే. అంటే అసలు థింగ్ ఏంటంటే అఫ్ కోర్స్ పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ చూడని వాళ్ళు చాలా మంది ఉంటారు, దట్ సెకండరీ. అంటే ఇది తెలుగు వెర్షన్ కూడా మనకి కొంచెం తెలిసినప్పుడు. అండ్ వన్ మోర్ థింగ్, వీ నో దట్ మలయాళం ఫిలిమ్స్ వెరీ న్యాచురల్గా ఉంటాయి, కొంచెం వాళ్ళ డిఫరెంట్ బాడీ ఆఫ్ యాక్షన్ వేరు, వాళ్ళ యాక్టింగ్ వేరు. దానికి ఒక పర్టికులర్ ఆడియన్స్ కూడా ఉంటారు దాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు. దాన్ని మళ్ళీ మనం చేస్తున్నప్పుడు సంథింగ్ ఇంకొక ప్రెజర్ ఉంటుంది, బికాస్ వీ హ్యావ్ టు మ్యాచ్ దట్. ఎందుకంటే క్రిటిక్స్ చూసేది వాళ్ళు అలానే చూస్తారు కదా, నార్మల్ ఆడియన్స్ అంత పట్టించుకోరు, చూసామని చిన్న వెళ్ళిపోతూ ఉంటారు. బట్ థింగ్ ఇది హ్యావ్ ఎవర్ ఫెల్ట్ దట్ అంటే ఈ పాయింట్? అంటే రీమేక్ రైట్స్ తీసుకొని స్టోరీ ఇస్ ద సేమ్ థింగ్ ఓన్లీ, బట్ హౌ యూ మేక్ ఇట్, అది మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు చేయడం అన్నదే ఇంపార్టెంట్, రైట్? సో సజీవ్ టుక్ దిస్ రిస్క్ బికాజ్ తనకి కాన్ఫిడెన్స్ ఉండింది, లైక్ తెలుగు నేటివిటీకి తగ్గట్టు చేయడం కానీ ఆ క్యారెక్టర్స్ అన్ని రిలేటబుల్గా పెట్టడము. అండ్ ద వరల్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇట్ ఫీల్స్ లైక్ మన ఇంట్లో జరుగుతుంది, లేదా మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఇలాంటి సిచ్యువేషన్స్ చూసుంటాము. అండ్ గోదావరి యాసలో మాట్లాడతారు అందరూ, సో ఈవెన్ రియల్ లొకేషన్స్లో షూట్ చేసాం. సో ఇట్ ఫీల్స్ లైక్ ఆర్ మూవీ. సో మలయాళం, ఇఫ్ యూ సీ మలయాళం మూవీ, ఇట్స్ ఆల్ ద కల్చరలీ వెరీ డిఫరెంట్ ఆ మూవీ చూస్తే వాళ్ళకి. సో ఇందులో వచ్చి స్టోరీ ఈజ్ ద సేమ్, బట్ ద వరల్డ్, ద క్యారెక్టర్స్, ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ మన వాళ్ళు, మన చుట్టుపక్కల చూసిన వాళ్ళలాగానే ఉంటుంది. యా. See, apart from the actor, I just want to one thing, how you related to emotion, the core of emotion, సినిమాకి ఎమోషన్ మీరు ఎలా కనెక్ట్ అవుతారు? ఓకే, యాజ్ అన్ యాక్టర్ మీకు ఒక స్క్రీన్ మీద చెప్పేటప్పుడు మీరు చేస్తారు, దట్స్ యువర్ బ్యూటీ. బట్ కోర్ ఎమోషన్ ఏంటి? మేల్ యొక్క మిసోగ్ని కానివ్వండి, ఆర్ ఎల్స్ వాళ్ళ ప్రవర్తన విధానాన్ని చూపించడమే ఈ ఫిలిం కదా. హౌ డూ యూ పాసివ్ అంటే చేస్తున్నంతసేపు ఆ ఫీల్ ఏమనిపించింది మీకు? స్టోరీ యొక్క అంటే నాకు శాంతి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఇలాంటిది ఒకటి జరుగుతుంది. అంటే కొన్ని ఫ్యామిలీస్లో ఇలాంటివి సపరేషన్ అనేది ఉంటుంది చాలా. అండ్ సొసైటీ ఆల్సో ఆల్వేస్ కండిషన్స్ విమెన్ లైక్, అంటే దే హ్యావ్ టు అడ్జస్ట్, చాలా వాటికి అడ్జస్ట్ అవ్వాలి, కామ్గా ఉండాలి, పేషెంట్గా ఉండాలి అన్నది విమెన్కి చాలా ఉంటుంది అది. సో ఇందులో కూడా ఈ అమ్మాయి చాలా పేషెంట్ ఉంటుంది. ఈవెన్ ఇంట్లో కూడా వాళ్ళ పుట్టినింట్లో, లైక్ పేరెంట్స్ అండ్ ఆల్, బ్రదర్, వాళ్ళందరూ కూడా అందరూ తిన తరపున మాట్లాడుతుంటారు, కానీ తనకేమి ఇష్టం అన్నది ఎవరు అడగరు, కాన్సన్ట్రేట్ చేయరు, అందరు ఒపీనియన్స్ ఈమె మీద పెడతారు. సో ఐ ఫెల్ట్ ఇట్స్ వెరీ రియల్ టు సమ్ ఎక్స్టెంట్. It happens in a lot of houses. So ఇది చెప్పాల్సిన స్టోరీ. బట్ ఇప్పుడు ఈ సినిమా చూస్తే మీకు ఎక్కడ కూడా ప్రీచీగా అనిపించదు. అండ్ ఇఫ్ యు సీ ఓంకార్ నాయుడుస్ రోల్, వీడేంటి ఇలా ఉన్నాడు అసలు, అంటే ఇలాంటి వాళ్ళు మనం చాలా మంది చూసే ఉంటాము. వీడేంటి ఇలా ఉన్నాడు అంటే ఎడ్డోడ్లాగా అనిపిస్తాడు, కానీ కోపం వస్తుంటుంది, కంట్రోలింగ్ ఉంటాడు, అన్నీ ఉంటుంది, వాడి కోపం ఎక్కువ. ఈ అమ్మాయి అన్ని భరిస్తూ ఉంటుంది.
అమ్మాయికి రెస్పెక్ట్ ఉండదు, కన్ఫ్యూజన్ ఉంటుంది, అట్లా చాలా ఉంటాయి. అంటే చాలా ఎమోషన్స్ ఉంటాయి శాంతికి. బికాజ్ ఆమెకి ఎక్కడా కూడా డైరెక్ట్ సపోర్ట్ ఏమి ఉండదు. ఒకవేళ ఎవరైనా వచ్చి లేదు లేదు ఇది తప్పు నువ్వు చేసేది కరెక్ట్ అనే వాళ్ళు ఎవరు ఉండరు. మొత్తం సొసైటీ, ఈవెన్ హర్ ఫ్యామిలీ, ఆమె చుట్టూ ఉండే వాళ్ళు కూడా నీ వల్ల ఇది అంతా అవుతుంది అని అంటారు. నువ్వే సర్దుకోవాలి, నువ్వే అన్ని చూసుకోవాలని అంటారు. సో దట్ థింగ్ ఐ గాట్ రిలేటెడ్ టు, బికాజ్ సొసైటీ యూజువలీ సీజ్ ఉమెన్ లైక్ దట్, అంటే అన్నిటికీ సర్దుకుపోయి ఉండాలి అని చెప్పి. సో ఐఎమ్ నాట్ కార్నరింగ్ యూ, జస్ట్ ఇట్స్ డిబేట్ అనుకోండి, లేదంటే ఒక ట్రాన్స్లేషన్ మీరేమనుకున్నారు తెలుసుకోవాలనుకున్నాను కాబట్టి ఇది అడుగుతున్నాను. లైక్ డూ యూ అగ్రీ విత్ ద స్లాప్? అంటే లైక్ ఇప్పుడు మన ట్రైలర్లో కూడా చూపించారు. నో విత్ నో నో అట్ వాట్ కండిషన్స్, ఏ కండిషన్స్ వరకు మీరు యాక్సెప్ట్ చేయగలరు అసలు? ఫిజికల్ అబ్యూస్ ఇస్ అ బిగ్ నో టు మీ. అంటే అక్కడ వరకు వచ్చింది అంటే అసలు ఆ మనిషికి మీ పట్ల రెస్పెక్ట్ లేనట్టే. సో ఇఫ్ యూ ఆస్క్ మీ ఎంతవరకు అంటే ఏ మీటర్ వరకు అతని కోపం వచ్చి కొట్టచ్చా, లేదా ఈమెకి కోపం వచ్చి కొట్టచ్చా అంటే అంటే మేల్ ఆర్ ఫీమేల్ ఫిజికల్ అబ్యూస్ ఇస్ అ బిగ్ నో. ఏదైనా కూర్చొని రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుకొని డిస్కషన్ చేసుకొని సార్ట్అవుట్ చేసుకోవాలి తప్పించి కొట్టడం అదంతా అసలు అది అసలు నాకు నచ్చదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. అండ్ వన్ మోర్ థింగ్, అంటే లైక్ ఇప్పుడు మనకి రీసెంట్ థింగ్స్లో కొంతమంది వచ్చి స్టేజ్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఆ థింగ్స్ని మనం పోర్ట్రేట్ చేసే విధానం ఎలా ఉందంటే ఫీమేల్కి ఎందుకు ఇలా చెప్తున్నారు అనేది ఇప్పుడు బయట ఇలా జరిగింది కదా, ఇదే కండిషన్స్ని మనం ఫిలింలో చూపిస్తున్నాం, ఆన్ స్క్రీన్లో చూపిస్తున్నాం. వాట్ ఎవర్, ఫీమేల్ ఇలా ఉండాలి, మేల్ ఇలా ఉండాలని. పీపుల్ ఆర్ నాట్ అపోజింగ్ దట్. డూ యూ హ్యావ్ అ పాయింట్ దిస్? అంటే లైక్ స్క్రీన్ మీద చెప్తే ఓకే, స్టేజ్ మీద చెప్తే నాట్ ఓకే. స్క్రీన్ మీద చెప్తే ఓకే, స్టేజ్ మీద చెప్తే నాట్ ఓకే. ఓకే లైక్ వాట్? ఎనీథింగ్. ఇప్పుడు ఈ ట్రైలర్లో కానీ సినిమాలో కానీ ఫీమేల్ని సప్రెస్ చేస్తారు. లైక్ మీరు చూస్తే వండే విధానం కానీ, కట్టుకునే దీన్ని కానీ ఒక ఇలా సప్రెస్ చేస్తూ ఉంటారు. సో తను రివోల్ట్ అవుతుంది. ఇప్పుడు సేమ్ థింగ్ ఇంకొక బయట ఇలానే చెప్పారు, ఒక పర్సన్ ఎవరో సంథింగ్ అట్లా, ఎవరైనా సరే అది బయట చెప్తే ప్రాబ్లం, కానీ అదే స్క్రీన్ మీద చెప్తే నో వన్ ఈజ్ అపోజింగ్. స్క్రీన్ మీద దే ఆర్ నాట్ సేయింగ్ ఇట్స్ కరెక్ట్, రైట్? ఇప్పుడు ఈ సినిమా గురించే మాట్లాడితే వాట్ ఎవర్ యూ షో, ఈ స్టోరీ చెప్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఒకలాగా బిహేవ్ చేస్తారు శాంతి పట్ల, ఓంకార్ నాయుడు, అది కరెక్ట్ అని ఎక్కడా చెప్పట్లేదు. ఆ అమ్మాయికి జరిగేది చూపిస్తారు, అతని క్యారెక్టర్ కూడా దానివల్ల వచ్చే రిపర్కషన్స్ కూడా చూపిస్తారు. సో రెండూ చూపిస్తారు. అది ఎండింగ్లో లేదు అతను చేసేది కరెక్ట్ అని చెప్తే కదా ప్రాబ్లము, అంతే కదా. బట్ ఈలో మీరు తీసుకోవాల్సిందని తీసుకుంటారు, పీపుల్ కూడా దే వోంట్ యాక్చువల్లీ రిలేట్ టు ద క్యారెక్టర్. ఎవరు ఎప్పుడు ఎవరైనా పార్ట్నర్స్, ఎవరైనా ఒక పర్సన్ టాక్సిక్ ఉన్నాడు అంటే వాడికి తెలుసు వాడు టాక్సిక్ ఉన్నాడని. కానీ వాడు ఏమి ఇప్పుడు ఒక క్యారెక్టర్ చూసినప్పుడు అది నేనే అని వాడు ఏమి అరిచి చెప్పడు, బట్ లోపల వాడికి తెలుస్తుంది వాడు అదే టైప్ అని చెప్పి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా చెప్తున్నాను. సో మూవీస్ ఆర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద సొసైటీ. యూజువల్లీ మూవీ స్టోరీస్ ఏదైనా కానీ ఇట్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద సొసైటీ. సో చూసినప్పుడు రిలేట్ అయినప్పుడు నువ్వు ఒక రాంగ్ ఇంటెన్షన్ని అది కరెక్ట్ అని నువ్వు చెప్తున్నప్పుడు దెన్ దట్స్ అ రాంగ్ మెసేజ్ యూర్ గివింగ్. ఇందులో కూడా ట్రైలర్ చూసినప్పుడు ఈ స్లాపింగ్ మీ అండ్ ఆల్, బట్ వీఆర్ నాట్ జస్టిఫైయింగ్ ఇట్ కదా, అది అట్లాగే కరెక్టే చేయాలి కొట్టాలి అని అనట్లేదు కదా. సో దర్ ఇస్ అ డిఫరెన్స్. వాట్ యూర్ సేయింగ్, వాట్ యూర్ షోయింగ్ టు ద ఆడియన్స్ ఇస్ డిఫరెంట్. సో డూ యూ లైక్ మలయాళం ఫిల్మ్స్? ఐ లైక్ మలయాళం ఫిల్మ్. అంటే పర్సనలీ నాకు అనిపిస్తుంది, నేను ఎవ్రీ మలయాళం ఫిల్మ్ చూడడానికి ట్రై చేస్తాను. అంటే ఇక్కడ మన ఇన్స్టాలో వచ్చిన ఎవరైనా సజెస్ట్ చేసిన, హ్యావ్ యూ ఫెల్ట్ ఇట్స్ ఓవర్ హైప్డ్, ఓవర్ రేటెడ్ అనిపించిందా మలయాళం సినిమాలా? ఓవర్ హైప్డ్, ఓవర్ రేటెడా? నాకేం అట్లా అనిపించలేదు. ద వే స్క్రీన్ ప్లే కానీ ఆర్ ఎల్స్ ఇప్పుడు 2.5 hours లాస్ట్ 5-10 minutes ఇప్పుడంతా గ్రిప్పింగ్గా తీసుకెళ్ళి లాస్ట్ 10 minutes ఒక క్లోజర్ ఇచ్చి ఇట్స్ హై అని చెప్పి. ఐ థింక్ ఒక పాయింట్లో మనం మలయాళం సినిమా చాలా చూసాం.
రైట్. డబ్డ్ మూవీస్, మలయాళం నుంచి తెలుగు డబ్ చేసిన మూవీస్ మనం చాలా చూసాం కదా సెకండ్ లాక్డౌన్ ఆ టైంలోనే. అప్పుడు మనం వాళ్ళు చాలా న్యాచురల్గా తీస్తారు, చిన్న బడ్జెట్లో తీసేస్తారు, ఒక ఇంట్లో అయిపోతుంది స్టోరీ మొత్తం అని కూడా చాలా డిస్కషన్స్ వచ్చాయి. అండ్ అదే ఇఫ్ యూ సీ లాట్ ఆఫ్ దర్ మూవీస్ ఆర్ వెరీ స్టోరీస్ ఆర్ రూటెడ్. అంటే ఒక చిన్న పాయింట్ తీసుకొని దాని చుట్టూరా వరల్డ్ బిల్డ్ చేస్తారు. సో దట్స్ అంటే వాళ్ళ సినిమాలు చాలా వరకు కొంచెం రిలేటబుల్ ఉంటాయి క్యారెక్టర్స్. కానీ ఇప్పుడు ఈ సినిమా కూడా ఒరిజినల్ చూస్తే చాలా రిలేటబుల్ ఉంటుంది. అంటే కల్చరల్లీ ఇట్స్ డిఫరెంట్, బట్ అదర్వైజ్ క్యారెక్టర్స్ అండ్ పాయింట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఒక సినిమా ఉంటుంది నజ్రియా, అది సూక్ష్మదర్శిని, అది ఎంత సింపుల్ పాయింట్. అది క్యూరియస్ నైబర్ చూసింది, పక్క ఇంట్లో జరిగేది, ఆ ఎండ్ మళ్ళీ క్లైమాక్స్ ఒకటి ఉంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఎంగేజింగ్, వెరీ సింపుల్ పాయింట్. నో యా అంటే హ్యావ్ యూ రీడ్ అంటే లైక్ ఇలాంటి స్క్రిప్ట్స్ మీ తెలుగులో రావడం కానీ చదవడం కానీ ఏమైనా జరిగాయి మీకు అసలు ఉంటాయి ఇలాంటివి? అంటే అలాంటివి అంటే లైక్ ఎగ్జాక్ట్లీ నాట్ దట్, బట్ సంథింగ్ రిలేటబుల్. వీ హ్యావ్ ఫ్యూ స్టోరీస్ విచ్ ఆర్ కమింగ్ అప్ నౌ. యా ఉన్నాయి. సో అంటే అక్కడ వాళ్ళకి బిగ్ బడ్జెట్ కమర్షియల్ అట్లా వాళ్ళకి ముందు లేదు కదా. మనకి ఏంటంటే వీ హ్యావ్ తెలుగు ఇండస్ట్రీ ఇస్ వెరీ బిగ్, వెరీ బిగ్ కంపారిటివ్లీ. సో మన దగ్గర బిగ్ బడ్జెట్ మూవీస్ తీస్తాం, పాన్ ఇండియా మూవీస్ తీస్తాము. సో ఇట్ డిఫర్స్ అక్కడ ఇక్కడ. సో రీసెంట్గా మీకు అంటే లైక్ రీసెంట్గా నచ్చిన మూవీ ఏంటి మీకు? చాలా ఉన్నాయి. రీసెంట్గా నచ్చిన మూవీ లిటిల్ హార్ట్స్ నచ్చింది. గర్ల్ ఫ్రెండ్ కూడా నచ్చిందని మీరు చెప్పారు. గర్ల్ ఫ్రెండ్ కూడా చాలా నచ్చింది నాకు. వాట్ యు ఎగ్జైటెడ్ ఆ సినిమాలో మీరు బాగా నచ్చింది థింగ్ ఏంటి మీకు? గర్ల్ ఫ్రెండ్లోనా? గర్ల్ ఫ్రెండ్లో నాకు యూ వాచ్డ్ ఇట్? గర్ల్ యూ లైక్ ఇట్? ఓకే, వాట్ డిడ్ యూ లైక్? ఐ లైక్డ్ ఇట్, బట్ అట్ ద సేమ్ టైం నాకు నచ్చని కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ నేను మెన్ కాబట్టి, ఎంత కాదనుకున్నా మెన్ మెన్లాగా ఆలోచిస్తారు, ఉమెన్ లాగా ఆలోచిస్తుంది కాబట్టి. బట్ అఫ్ కోర్స్ ఒక ఉమెన్ పర్స్పెక్టివ్ని చెప్పడం నచ్చింది. అట్ ద సేమ్ టైం మెన్ పర్స్పెక్టివ్ని తప్పుగా చూపించడం కూడా నచ్చలేదు. రెండు నేను జస్టిఫై చేసుకుంటున్నాను అంతే. సో ఐ ఫీల్ అదే, అంటే అది ఓన్లీ ఒకరి స్టోరీ. అది యూనో ఐ ఫర్గాట్ ద క్యారెక్టర్స్ నేమ్, భూమా ఇంకా దట్ బాయ్ ఫ్రెండ్ రోల్, అది వాళ్ళ ఒక స్టోరీ. సో హీఈస్ లైక్ దట్ ఇన్ దట్ స్టోరీ, షీ ఈజ్ లైక్ దట్ ఇన్ ద స్టోరీ. సో ఆ అబ్బాయి అట్లా ఉన్నాడని చెప్పి అందరు అబ్బాయిలు అలా ఉంటారని కాదు, ఆ అమ్మాయి అట్లా ఉందని చెప్పి అందరు అమ్మాయిలు అలా జరుగుతుందని కాదు. బట్ నాకు ఏం నచ్చింది అంటే వాళ్ళిద్దరి మధ్యలో జరిగే కాన్ఫ్లిక్ట్, ఆ అమ్మాయికి ఇంటర్నల్ స్ట్రగుల్, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కదా, దట్ ఐ రియలీ లైక్డ్. సో అట్ ద సేమ్ టైం నాకు ఇంకొక విషయం అడగాలండి. ఇప్పుడు ఈ హోమ్ శాంతి తీసుకున్నా సరే, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ తీసుకున్నా, ఎనీథింగ్ దే ఆర్ పోర్ట్రేయింగ్ ఉమెన్ ఇష్యూస్ ఓన్లీ కదా. మరి మెన్ ఇష్యూస్ అట్ ద సేమ్ టైం మెన్ కూడా, డూ యూ థింక్ దేర్ ఆర్ నాట్ మచ్ మూవీస్ ఫర్ మెన్? లెట్ మీ నో సంథింగ్. అంటే మీరు చెప్పండి, బికాజ్ యువర్ మ్యాన్ కదా, యూ హ్యావ్ టు టెల్ మీ. అంటే ఈ మధ్య అంటే అబ్బాయిల పర్స్పెక్టివ్ నుంచి అసలు మూవీస్ లేవా? అబ్బాయిలు ఇలా అమ్మాయిల నుంచి టార్చర్ ఫీల్ అయిన సినిమాలు వచ్చాయా ఈ మధ్య కాలంలో? నేను నోటీస్ చేయలేదు. అంటే ఈ మధ్య కాలం అని కాదు, ఇన్ జనరల్ అడుగుతున్నా నేను. నాకు తెలిసి రాలేదు కదా. అంటే ఈ ఫ్యూ ఇయర్స్ నుంచి నిజంగానే అబ్బాయిలు ఇబ్బంది పడి అమ్మాయిల టాక్సిక్ బిహేవియర్కి, అబ్బాయిలు స్ట్రెస్ కానీ మెంటల్ డిజార్డర్లు, యాంగ్జైటీ డిజార్డర్లు తెచ్చుకున్న అబ్బాయిని చూపించిన సినిమాలు అయితే నేను చూడలేదు ఈ మధ్యకాలంలో. చాలా ఉన్నాయి. అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు వస్తుంది, ఎప్పుడు లేదు ముందు. అర్థమైందా? అండ్ దిస్ ఈస్ ఆల్సో నాట్ లైక్ అ ఉమెన్ సెంట్రిక్ కాదు ఈ సినిమా. దిస్ ఇస్ లైక్ అ రెగ్యులర్ లైక్ కపుల్, హౌ దే రియాక్ట్ టు సిచ్యువేషన్స్. వెరాజ్ గర్ల్ ఫ్రెండ్ ఈజ్ విమెన్ సెంట్రిక్ ప్రాపర్లీ. అండ్ విమెన్ సెంట్రిక్ అని ఎందుకు స్పెసిఫై చేస్తారు? హీరో చేసినప్పుడు హీరో సెంట్రిక్ అని ఎందుకు అనం మనం? బికాజ్ విమెన్ సెంట్రిక్ మూవీస్ చాలా తక్కువ వస్తాయి. విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా రావడమే చాలా తక్కువ. అందుకే విమెన్ సెంట్రిక్ అని మనకు అది పెట్టా. ఆ హీరోలు చేసినప్పుడు మనం అలా అన్నాం కదా హీరో సెంట్రిక్ అని. బట్ ఇట్స్ ఆల్వేస్ ఇఫ్ యు సీ లాట్ ఆఫ్ మూవీస్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఉంటుంది అంతే.
సో విమెన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వచ్చే చాలా తక్కువ సినిమాలు. కానీ ద పాయింట్ ఈస్ నేను ఈ సినిమా ఏం చెప్పట్లేదు, బట్ ప్రాబ్లమ్ ఇలాంటి సినిమాలు చాలా ఇంపాక్ట్ చేస్తాయి. ఎవరు చూసినా సరే చాలా ఇంపాక్ట్ చేస్తాయి బికాజ్ ఇట్స్ రిలేటబుల్ క్యారెక్టర్స్. అంటే మొగుడు పెళ్ళాలు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, అది మనం ఏం చూపించినా ఒక 10 మంది చూసినా అది ఖచ్చితంగా రిలేట్ అవుతుంది. ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ చూపిస్తుంది. కేజీఎఫ్ లాంటి సినిమాలు డిఫరెంట్ వేరు, ఇలాంటి పాయింట్ ఆఫ్ సినిమా ఏ సినిమాలైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు ఏ సినిమా చూసినా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అండ్ ఒకటి ఏదో రాబరీ సినిమా అయినప్పుడు వాడు సేమ్ అలాంటి దొంగతనమే చేశాడు బయట. సో సినిమా ఈజ్ అ వెరీ పవర్ఫుల్ మీడియం. ఓకే, పీపుల్ విల్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మూవీస్ అలాట్. సో వీ హ్యావ్ టు బి లిటిల్ బిట్ రెస్పాన్సిబుల్. అంతే, అంతకు మించి మనం అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అవ్వట్లేదు అవుతున్నారు అన్నది కాదు. లైక్ వాట్ ఆర్ యూ సేయింగ్ అన్నది ఇంపార్టెంట్. యా, అంతే. సో ఏమి ఇట్లా మీరు ఇట్లా చేయండి, మీరు ఇట్లా చేస్తేనే కరెక్ట్ అన్నది ఐ డోంట్ థింక్. నార్మల్ గా మీ పర్స్పెక్టివ్స్ ఏంటి, మీ ఒపీనియన్స్ ఏంటి తెలుసుకోవడానికి అడుగుతున్నాను. నేను అందుకే విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వచ్చిన సినిమాలు చాలా తక్కువ. అందుకే దానికి విమెన్ సెంట్రిక్ అని పెట్టారు. ఎప్పుడు హీరో పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, హీరో బ్రేకప్, హీరో ఫెయిల్యూర్, లవ్ ఫెయిల్యూర్ అనగానే సినిమా బ్లాక్ బస్టర్స్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. సో అది అప్పుడు ఆ అమ్మాయికి వాట్ ఈస్ షీ గోయింగ్ త్రూ అన్నది ఎప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండదు. హిట్ చాలా పెద్ద పెద్ద హిట్ అయిన సినిమాలు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండదు కదా. సో ఇప్పుడు అందుకే ఒక సినిమా అమ్మాయి సైడ్ నుంచి వచ్చినప్పుడు దానికి పెద్ద మార్కెట్ కూడా ఉండదు. ఎందుకంటే దే నాట్ ఇంట్రెస్టెడ్. అంత మార్కెట్ ఉంటుంది. అంటే రియాలిటీ చెప్తున్నాను నేను. వచ్చి యూ విల్ ఓన్లీ నాట్ గో అండ్ వాచ్ అ మూవీ అన్లెస్ ఆర్ అంటిల్ దేర్ ఇస్ ఫుల్ బజ్. అంటే చాలా బాగుంది చాలా బాగుంది అంటే యూ విల్ గో అండ్ సీ ఎందుకు అంత బాగుంది అని చెప్పి వెళ్ళి చూస్తారు. అందుకే పెద్ద మార్కెట్ కూడా ఉండదు. ప్రొడ్యూసర్స్ కూడా వచ్చి ఉమెన్స్ అంటే కనుక డబ్బులు పెడితే అవి రిటర్న్ వస్తే రాదన్న భయం ఉంటుంది. సో దట్స్ ద డిఫరెన్స్ యూ హ్యావ్ టు సీ. సో విమెన్ సెంట్రిక్ అనేది చాలా తక్కువ వస్తాయి. అండ్ అందుకే అన్నాను పవర్ఫుల్ ఇంపాక్ట్ఫుల్ రోల్స్ ఇట్లాంటి క్యారెక్టర్స్ రావడం చాలా తక్కువ. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ యాక్టర్స్ లైక్ తరుణ్ భాస్కర్ గారు ఆర్ దీక్షిత్ శెట్టి ఆర్ కమింగ్ అండ్ డూయింగ్ ద రోల్స్ లైక్ దాట్. అంటే యాంటగనిస్ట్గా చేయడం అనేది చాలా రిస్కీ వాళ్ళకి. బట్ స్టిల్ అంటే వాళ్ళు ఒక మంచి క్యారెక్టర్ లాగా ఓకే ఒక మంచి స్టోరీలో ఐల్ బి పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పి దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. యా, ట్రూ ట్రూ. వాట్ కైండ్ ఆఫ్ షేడ్స్ యూ లైక్ క్యారెక్టర్ వైజ్ గా? గ్రే షేడ్స్ ఆర్ కంప్లీట్ యాంటాగనిస్ట్, ప్రొటాగనిస్ట్? అన్నీ ఇష్టం నాకు. అంటే నేను ఒకటేలాగా ఇలాగే చేస్తా అంటే నాకు కూడా బోర్ కొడుతుంది కదా. అన్ని షేడ్స్ చేయాలంటే నాకు ఇష్టం. నాకు యాంటాగనిస్ట్ కూడా చేయాలని ఉంది. అవునా? ఓకే. ఎప్పుడైనా ఆపర్చునిటీ ఏమైనా అనిపించింది? రాలేదనుకుంటా. యాంటాగనిస్ట్ మిమ్మల్ని చూడాలనిపించింది వారికి? వాళ్ళకి చూడాలనిపిస్తేనే కదా నాకు వస్తుంది. సో ఫైనల్ ఏంటి, వాట్ అబౌట్ ఓం శాంతి శాంతి? యా, ఇట్స్ రిలీజింగ్ ఆన్ Jan 30th అండ్ అంటే నేను అన్ని ఇంటర్వ్యూస్లో ఒకటే చెప్తున్నాను, ద క్యారెక్టర్స్ ఆర్ వెరీ వెరీ రిలేటబుల్ అండ్ దర్ ఇస్ నథింగ్ ప్రీచీ ఇన్ దిస్. ఇట్స్ జస్ట్ అ హ్యూమరస్ రైడ్. మంచిగా హ్యాపీగా యూ కెన్ గో వాచ్ అండ్ రిలేట్ టు ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ దిస్. అండ్ అందరూ దే యాక్టెడ్ సో వెల్, ఎవ్రీ అదర్ యాక్టర్. సో అండ్ రీమేక్ అయినా కానీ థియేటర్లోకి వెళ్ళినా యుల్ నో వాట్ ఈస్ ద స్టోరీ. బట్ ఆఫ్టర్ లైక్ 10-15 minutes యుల్ ట్రావెల్ విత్ ద క్యారెక్టర్స్ అండ్ ఇన్వాల్వ్ అయిపోతారు సినిమాలో. సో యూ విల్ అబ్సల్యూట్లీ ఎంజాయ్ ద ఫిల్మ్. ఓకే. Yeah. Congratulations. All the best. Thank you. For your film. Thank you. So that's it, guys. This is Arjun signing off.